అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఈరోజు నేను చెప్పబోయే హీరో పేరు అల్లు అర్జున్. లెటర్ ఏతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి విపరీతమైన అదృష్టం. అమెరికా ఏ లెటర్, అదానీ, అంబానీ, యాపిల్, అమెజాన్, ఎయిర్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, ఇలా చెప్పుకుంటా పోతే ఏతో కొదవలేదు. హీరోల్లో అమితాబ్ బచ్చన్, నేను చిన్నప్పుడు హీరే, ఇప్పుడు నాకు 52, నేను పెద్దోడిని అయిపోతున్నాను, ఇంకా హీరోనే. అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, ఐశ్వర్య రాయ్, అక్షయ్ అండ్ అజిత్ టాప్ హీరోస్. ఏతో పేరు ఉంటే ఎలా ఉంటుందంటే గుడి గోపురం లాగా. ఓంకారం అంత శక్తి, పంచభూతాల నుంచి ఎక్కువ తీసుకోగల లెటర్ ఏ. భూమి మీద 2 కాళ్ళు బలంగా ఉండే లెటర్ ఏ. ఏతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి తొందరగా నేమ్లోకి ఫేమ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇతను పుట్టింది 8th April 1982. ఈయన బర్త్ నంబర్ 8, డిస్ట్ నంబర్ 5. 8/5 అంటే అదృష్టవంతుడు. నరేంద్ర మోడీ గారు కూడా 17th September 1970 బర్త్ మంత్ ఇయర్ కొడితే 8/5. నా చిన్న కూతురు కూడా 8/5. ఏ కాలేజీలో సీట్ కోరుకుందో ఇంజనీరింగ్కి అదే కాలేజ్, హైదరాబాద్ నంబర్ 1 కాలేజ్. నీకు ఏడొస్తుందిలేమ్మా, వేరే కాలేజ్ చేరు అన్న. లేదు, నేను ఆ కాలేజీలోనే చేరతాను, నాకు వస్తుంది. అదే కాలేజీలో వచ్చింది. 8/5 అంటే అనుకున్నదంతా సాధించగలరు. ఫస్ట్ సినిమాలో అల్లు అర్జున్ చూసినప్పుడు నేను అరే ఏంది ఇలా ఉన్నాడు, క్లిక్ అవుతాడా అవ్వడా. గంగోత్రి చూసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ బలంగా ఉంది, చూస్తుంటేమో అంత ఎక్స్ట్రాడినరీ లేడు. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉన్నాడు. సరైన సినిమా చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు, కండలు ఎలా ఉన్నాయి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్. 8th పుట్టిన చాలామంది ఏమంటే 8th పుట్టారు, శనిలో పుట్టారు అనుకుంటారు. 8 అంటే శని కాదు. అంటే మీరు పేరు బాగా పెట్టకపోతే శనే, పేరులో మంచి నంబర్స్ లేకపోతే శనే. పేరులో నంబర్స్ బాగుంటే 8 అంటే అష్టలక్ష్ములు, మనీ ఈజ్ కమింగ్. 2 సంపూర్ణాలు 8, సంపూర్ణమైన లైఫ్. వీళ్ళు చరిత్ర రాసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు 8th, రాజశేఖర్ రెడ్డి గారు 8, అల్లు అర్జున్ కూడా 8. వీళ్ళెవరు శనిలో లేరండి. పేర్లు బాగుంటే ఘన విజయాలు సాధిస్తారు. అండ్ మొత్తం కూడితే 5. 5 అంటే మాయ చేసేవాడు. తన యాక్టింగ్తో, మాటలతో మెస్మరైజ్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్లో ఏతో స్టార్ట్ అవడం ఒక గొప్పది. అండ్ అల్లు అర్జున్ పేరులో 34 నంబర్ ఉంది. 3 దేవతల గురువు, 4 కుబేర సంఖ్య, 2 కలిస్తే 7. 7 అంటే 7 సముద్రాలు దాటాలి పేరు. ఈ 34 నంబర్ ఉన్న ఇళయరాజా, ఆయన పేరు దాటింది 7 సముద్రాలు. శోభన్ బాబు గారు 34, మహేష్ బాబు 34. ఈ 34లో ఎవరున్నా వాళ్ళ పేరు విపరీతంగా రాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ నాన్నగారు PAVI అని ఉంటే గబ్బర్ సింగ్ సినిమా ముందు PAWI అని పెట్టాక హీరో దేవుడై కూర్చున్నాడు. ప్రజల గుండెల్లో చెర్రగానే ముద్ర. మనం ఎన్ని కోట్లు ఇచ్చినా అంత ప్రేమ దొరకదు. పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ లక్కీ. అండ్ వీడిని డబుల్ చేశాక డబుల్ టైం లక్కీ. అండ్ అల్లు అర్జున్లో 34 నంబర్ వల్ల సినిమా ఫీల్డ్లో ఎన్నేళ్ళు యాక్ట్ చేసినా మనకు ఆయన బోర్ కొట్టడు. అండ్ ఆయన ఏ సినిమా చేసినా కలెక్షన్ల మీద కలెక్షన్లు ఒక వరద. ఎందుకంటే 34 అంటే 7 కొండలవాడు, 7 సముద్రాలు, 7 ఋషులు, 7 స్వరాలు, 7 వింతలు. 25 అంటే 7 జీసస్, 7 అంటే బిస్మిల్లా. అందుకే 34లో ఉన్న మహేష్ బాబు ఒక రికార్డు, అల్లు అర్జున్ ఒక రికార్డు, శోభన్ బాబు ఒక రికార్డు, ఇళయరాజా ఒక రికార్డు. అల్లు అర్జున్లో 34 నంబర్ ఉంది. మీ పిల్లలకు కూడా ఇట్లా చక్కటి నంబర్స్ పెడితే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, డబ్బులో ఉంటారు, పేరులో ఉంటారు, కీర్తిలో ఉంటారు. మీ పిల్లలకి అసలు ఎలాంటి నంబర్స్ ఇచ్చారు? 12 ఉండకూడదు, 13 ఉండకూడదు, 16 ఉండకూడదు, 19 ఉండకూడదు, 27 ఉండకూడదు, 31 ఉండకూడదు, 33 ఉండకూడదు, 36. చాలామంది 16 ఉందండి బాగాలేదండి, నేను బాగున్నానండి. ఇది నెగిటివ్ చేరి 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 ఒక బాంబు అవుతుంది.
16 నంబర్ ఉంటేనే 10 ఏళ్ళకి చచ్చిపోరు. సౌందర్య కూడా 33 ఏళ్ళు కాలిపోయింది యాక్సిడెంట్లో. 10 ఏళ్ళకో 11 ఏళ్ళకో కాలిపోలే. ఆ నెగిటివ్ అంతా చేరాలి, చేరి 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 ఒక బాంబు తయారయ్యి ఇట్ విల్ కిల్ ద పర్సన్. సో నెగిటివ్ ఉందన్నప్పుడు ఇప్పుడు నేను బాగున్నాను లైట్గా తీసుకోవద్దండి. ఇది ఒక పెద్ద సముద్రం న్యూమరాలజీ అనేది. దీన్ని మీరు ఈదలేరు. చాలామంది నంబర్స్ చెప్పండి మేమే నేర్చుకుంటామంటున్నారు. మీరు నేర్చుకొని మీ పేరు కరెక్షన్ చేసుకోవాలంటే 30 ఏళ్ళు పడుతుంది. అంత లోపల మీ జీవితం పుణ్యకాలం అయిపోతుంది. సో మీకు మీ పిల్లల పేర్ల నంబర్స్ బాగుండలేదా చెక్ చేసుకొని, బాగలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్స్లో పెట్టిస్తాం. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది, సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. SMS చేసినప్పుడు నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.